ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన నామినేషన్ను దాఖలు చేశారు. నామినేషన్కు ముందు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో 2 సెట్ల నామినేషన్ను వేశారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడారు. ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒంగోలు అసెంబ్లీలో 6వసారి ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలుస్తాననే పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు కానీ చేసిన అభివృద్ధి కానీ ప్రజల్లోకి తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రకాశం జిల్లా సంబంధించి కూడా ఒంగోలు పార్లమెంట్లో 7 స్థానాలు వైసీపీ గెలుస్తుందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి పథకాలు ఈరోజు మమ్మల్ని అందరూ కూడా గెలిపిస్తూ ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు వస్తే పథకాలు రావు అని ప్రజలు పూర్తిగా నమ్ముతూ ఉన్నారు. 2014లో ఎన్నో 600 వాగ్దానాలు చేశారు. ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఏదో వాగ్దానాలు చేసి అది ప్రజలకు రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు ఖచ్చితంగా కూడా ఎక్కడ చూసినా కూడా జగన్ 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 అంటూ ఉన్నారు. వైఎస్ఆర్ ప్రభంజనం మరి వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనం ఉంది. ఒకటే చెప్తా ఉన్నా, ఎలక్షన్స్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. అధికారులు కానీ ఎవరైనా కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరిపించాలి. మరి పూర్తిగా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారమే మేము కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తాం. మరి రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అది మానుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంలో ఎవరినైనా ఓటు అడగచ్చు, ఎవరైనా మరి వాళ్ళైనా మా వాళ్ళకి ఓట్లు అడగచ్చు, మేమైనా పోయి అడగచ్చు. ఇష్టం ఉంటే ఓట్లు వేస్తారు, కష్టం ఉంటే మానుకుంటారు. అంతేగాని ప్రజాస్వామ్యంలో ఏదో ఇబ్బంది పెట్టి ఏదో రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసేవారికి మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మేమైతే ప్రజాస్వామ్యబద్ధంగా పోతాం, ప్రజల్లోకి పోతాం. ప్రజలకి యొక్క మరి మేము చేసిన పనులు చెప్పుకొని మన ఓట్లు అడిగి మరి తప్పకుండా 6వసారి సిక్సర్ కొట్టి మరి ప్రజలందరూ కూడా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా న్యాయం చేసి దానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మా ఎజెండా కూడా ఒకటే, డైలీ వాటర్ ఇవ్వాలి. దానికోసమని 350 కోట్లతో ముఖ్యమంత్రి వారు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి 9 నెలల్లో వర్క్ కూడా పూర్తి అవుతుంది. ఖచ్చితంగా కూడా ఒంగోలులో ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఇంకా రెండో ఏంటంటే, ఈసారి గెలిస్తే మళ్ళీ ఖచ్చితంగా ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది యొక్క ఎజెండా. ఆ ఎజెండా ప్రకారమే మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దాదాపు ఎస్టిమేషన్ కూడా వేయించాం. 400 కోట్లు అవుతుందన్నారు. ఖచ్చితంగా కూడా మళ్ళీ అమృత స్కీమ్లో కానీ మరి ముఖ్యమంత్రి గారి నిధులతో కానీ ఏదైనా కానీ మేము తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఒంగోలులో అడాప్ట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా అలాగే ఇల్లు పట్టాలు కూడా మేము తీసుకురావడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం వాళ్ళకి కూడా ఇల్లు కట్టించే కూడా కార్యక్రమం 1 సంవత్సరం లోపల, 9 నెలలు 1 సంవత్సరం లోపల అందరికి కూడా ఇల్లు కట్టించి ప్రభుత్వమే ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతుందని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా ముఖ్యంగా పేదవాళ్ళకి మనం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే అభివృద్ధి విషయంలో కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒంగోలు విషయంలో